ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వందే మాతర గీతానికి సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వందే మాతర గీతం ఆధారంగా ఈ దేశ చరిత్రలో ముఖ్య విషయాలు, స్వతంత్ర ఉద్యమం, అసలు వందే మాతర గీతం ఈ హిందూ నాగరికత సంస్కృతులలో ఎలా మూలస్థానమైందనే విషయాల మీద మనం సంక్షిప్త సమాచారం, ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పరిశీలించే ప్రయత్నంలోకి వెళుతున్నాం. 2026 జనవరి 28 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక 10 పేజీల మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది వందే మాతర గీతాన్ని గురించి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర పాలిత ప్రభుత్వాలకి, గవర్నర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీలకి, డీజీపీలకి, వీళ్ళందరికీ మటుకు పబ్లిక్కి ఆర్డరు ఫిబ్రవరి 6, 2026 విడుదల చేసింది. జాతీయ గీతం, నేషనల్ సాంగ్, అలాగే నేషనల్ యాంథమ్ జనగణమన, ఇది జాతీయ గానం. ఈ రెండింటి మధ్య ప్రధానమైన తేడా అందరూ గమనించాలి. ఇవి ప్రభుత్వ కార్యక్రమాలలో, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అధికారిక సమావేశాలు, సదస్సులలో, ముఖ్యంగా అవార్డు కార్యక్రమాలు, గవర్నర్, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలాంటి ప్రభుత్వ విశేషమైనటువంటి అధికారుల కార్యక్రమాల్లో ఇది తప్పనిసరి అంటూ ఈ వందే మాతర గీతం ఇంతవరకు 2 చరణాలే ఆలపిస్తున్నారు, లేదా 2 చరణాలనే ప్లే చేస్తూ ఉన్నారు. ఈ ఆర్డర్ ఏం చెప్పిందంటే, ఇక నుండి వందే మాతరంలో ఉన్నటువంటి 6 చరణాలని కూడా తప్పనిసరిగా ఇది ప్రోటోకాల్గా అందిస్తుంది ఇక నుంచి. అంతేకాదు, ఈ 6 చరణాలు తప్పనిసరిగా అందరూ గానం చేయాలి లేదా ప్లే చేయాలి. ముఖ్యంగా ఇది ప్లే చేసేటప్పుడు తప్పనిసరిగా లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటించాలి అని కూడా సూచించింది. ఇది ఇక్కడ ముఖ్యమైన 2 విషయాలు. ఈ పూర్తి పాఠాన్ని ప్రకటించడం, దీని యందు గౌరవాన్ని ప్రకటించమని అందరికీ తెలియచేస్తూ, ఇలాంటి మంచి సూచన కేంద్ర ప్రభుత్వం నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రావటం మనందరం భారతీయులుగా గర్విస్తూ, స్వాభిమాన హృదయంతో అభినందనలు తెలియచేస్తూ, ఈ నేపథ్యంగా అల్లుకున్న కొన్ని ముఖ్య విషయాలను మనం ఇప్పుడు గమనిస్తే, ఈ పూర్తి పాట వ్యవధి 3 నిమిషాల 10 సెకండ్లుగా నిర్ణయించింది ప్రభుత్వం. దీనికి నేపథ్యం మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. 1905, 1906 సంవత్సరాల్లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేశాడు. ఈయన బెంగాల్ విభజన చేసిన తర్వాత భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం ఎలాంటి పరిణామాలకు లోనైంది, ఎక్కడెక్కడ ముఖ్యమైన సంఘటనలు జరిగాయన విషయం మనం బేరీజు వేసుకుంటే, వందే మాతరం స్వదేశీ అనేటువంటి నినాదం లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసిన తర్వాత విపరీతంగా ప్రాచుర్యమవుతూ వచ్చింది. ఇది ఒక ఉద్యమంగా తయారైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ 2 స్వదేశీ, వందే మాతరం అనేటువంటి మాటల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 1905, 1906 మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు వందే మాతరం అనే ఒక పత్రికని అరవింద్ ఘోష్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 1907 వందే మాతరం సెడిషన్ కేసుగా నమోదైంది చరిత్రలో, అది మనం తెలుసుకుంటున్నాం. అరవింద్ ఘోష్ పత్రిక వందే మాతర ఉద్యమంతో పాటు భారత స్వతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలని, అలాగే స్వతంత్ర ఆవశ్యకతని గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రచనలు, సాహిత్యము, వ్యాసాలు ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే,
బ్రిటిష్ ప్రభుత్వం ఈ వందే మాతరం పత్రిక పైన అనేక నిషేధాలు, అనేక ఒత్తిడులు ఇలా చేసి ఈ పత్రిక 1908లో మూసివేతకు గురేట్టుగా అరవింద్ ఘోష్ మీద అనేక కేసులు పెట్టి కోర్టుకు లాగి ఎన్నో చేసి ఈ పత్రిక మూతపడేట్టు చేసింది వందే మాతర పత్రిక. అదే సందర్భంగా బెంగాల్ కలకత్తా కాళీఘాట్, బెంగాల్ కలకత్తా కాళీ అంటే అందరికీ తెలుసు. ఈ కాళీఘాట్లో అమ్మవారి చెంత దేశభక్తులు వెళ్ళి జగన్మాతను అక్కడ పూజలు చేసుకొని భారతదేశ పరిస్థితుల్ని, స్వతంత్ర ఉద్యమాన్ని గురించి మాటలు, ఉపన్యాసాలు, సదస్సులు పెట్టుకుంటున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయ ప్రాంగణాల్లో కూడా జనులు కుమ్మికూడి వందే మాతరాన్ని గురించి చర్చించకూడదు, వందే మాతరం అనకూడదని నిషేధం చేసింది. కానీ అప్పటి దేశభక్తులు బెంగాలీలందరూ తప్పక కాళీ దేవాలయానికి వెళ్ళారు, పూజలు చేశారు. వెంటనే బయటకు వచ్చి వీధుల్లో ఉద్యమాలతో వందే మాతరం పాడుతూ వందే మాతరం అనేటువంటి స్వదేశీ అనేటువంటి 2 నినాదాలని ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ దశలో ఒకటి జరిగింది. 1906లో బారిసాల్లో ఒక పెద్ద సమావేశాన్ని సురేంద్రనాథ్ బెనర్జీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ప్రజలు వందలాది, వేలాది, లక్షలాదిగా ఈ సదస్సుకి పాల్గొనటానికి వస్తూ అన్ని చోట్ల, ప్రతి ప్రాంతంలో, గ్రామము, నగరము, పట్టణాలు, యావత్ భారతదేశమంతా వందే మాతరం అనేటువంటి నినాదం, వందే మాతరం గీతం పాడుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు బ్రిటిష్ జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న ఎమ్మర్సన్ నిషేధాలు జారీ చేశారు. ప్రజలు వందే మాతరం అంటే అరెస్టు చేస్తామని, అలాగే లాఠీ చార్జీలు చేశారు, తుపాకులతో బెదిరించారు. ఈ సందర్భంలో చిత్తరంజన్ గుహ, ఇది ఒక చారిత్రక ముఖ్య విషయం. 10 సంవత్సరాల పాఠశాల బాలుడు వందే మాతరం అని నినాదం చేస్తున్నప్పుడు బ్రిటిష్ పోలీసులు వెంటపడి లాఠీలతో బాధిస్తుంటే పరిగెడుతూ చెరువులో పడితే చెరువులోకి దిగి బ్రిటిష్ పోలీసులు బయటికి తీసి లాఠీలతో కొడుతుంటే 10 సంవత్సరాల చిత్తరంజన్ గుహ అనేటువంటి బాలుడు ప్రతి లాఠీ దెబ్బకి వందే మాతరం అని గట్టిగా నినాదం చేస్తున్నప్పుడు అది చూసినటువంటి దేశభక్తులకి రక్తం ఉడికిపోయి వీటిని చిత్రాలుగా చిత్రించి మొత్తం భారతదేశమంతా వ్యాప్తి చేశారు. ఉద్యమం తీవ్రతమైంది. ఇది చారిత్రక సంఘటన, ఇండియన్ హిస్టరీలో, ఫ్రీడమ్ మూమెంట్లో చెప్పుకోదగిన అంశంగా ఉండిపోయింది. ఈ స్ఫూర్తి అటు కళాశాల విద్యార్థులతో పాటు మహిళలు, పిల్లలు అందరూ ఉద్యమంలో పాల్గొనేట్టుగా తీసుకొచ్చింది. ఇదే సందర్భంలో 1907లో 1907 నాగపూర్లో నీల్ సిటీ అనేటువంటి స్కూల్లో విద్యార్థి అయినటువంటి కేశవ బలిరామ్ హెడ్గేవార్ వందే మాతరం నినాదాలు చేస్తూ బహిష్కరణకు గురయ్యారు. పోలీసుల చేత అరెస్టు కాబడ్డారు. 1908 మెడ్రాస్, నేటి మనం చెన్నైగా పేర్కొంటున్న మెడ్రాసులో సుబ్రహ్మణ్య భారతి, వివో చిదంబరం పిళ్ళై లాంటి నాయకులు ఉపన్యాసాలలో, సాహిత్యాలతో వందే మాతర ఉద్యమాలని, స్వదేశీ ఉద్యమాలని, స్వతంత్ర ఉద్యమాలని స్ఫూర్తి కలిగిస్తూ ఉంటే కళాశాల, పాఠశాల, చెన్నై అంతా కూడా స్కూలు పిల్లలు స్కూల్లో కూడా వందే మాతరం పాడుకుంటూ బయటకు వచ్చేవారట. ఆనాటి పత్రికలు ఏం రాశాయంటే ఒక్క చెన్నైలోనే కొన్ని వందల మంది రోజు అరెస్ట్ అయి జైలు పాలయ్యేవారు. ఇందులో స్త్రీలు, విద్యార్థులతో పాటు పాఠశాల పిల్లలు కూడా ఉన్నారు అని ఉటంకించినటువంటివి చరిత్రలో కనపడుతున్నాయి. అంతేకాదు ఒక అత్యంత ముఖ్య విషయం, ఒక్కం అబ్దుల్ ఖాదీర్ మే 25, 1917లో పుట్టాడు కేరళలో, ఒక్కం గ్రామంలో, తిరువనంతపురం జిల్లా, కేరళలో. ఈయన ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ పెనాంగ్ 20లో సభ్యుడిగా ఉంటూ తర్వాత బ్రిటిష్ సైన్యం అరెస్టు చేస్తే గూఢచారిగా అతను పనిచేస్తున్నాడని 1943లో మెడ్రాస్ సెంట్రల్ జైలు ఉరిశిక్ష విధిస్తే ఈ ఉరిశిక్షకి
వందే మాతరం అంటూ, జై హింద్ అంటూ, నేతాజీ సుభాష్ బోస్కి జై అంటూ, చూడండి హిస్టరీలో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఈయన వెళుతూ ఉంటే ఇండియన్ హిస్టరీలో స్వతంత్ర ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్న విషయం, జైల్లో అయిన ఖైదీలు కూడా అందరూ కూడా ఆయనకు శృతి కలిపారట. అలా ఉరికంబం వెక్కినటువంటి మన ఖాదీర్ గురించి బ్రిటిషర్సు సమాచారాన్ని దాచి ఉంచారు. తర్వాత కాలంలో అది ఇండియన్ హిస్టరీలోకి వచ్చింది. కానీ ఇలాంటివి ఎన్నో విశేషాలు మనం ఈ వందే మాతర చరిత్రతో బయటకు వస్తాయి. అసలు ఈ వందే మాతర గీతంలో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. దీన్ని మీరు పరిశీలిస్తే 1870లో చూడండి, బంకించంద్ చట్టోపాధ్యాయ దీన్ని రచిస్తే 1882లో ఆనంద మఠన్ అనేటువంటి నవల్లో ఇది ప్రచురణ జరిగితే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ సదస్సులో మొట్టమొదటిసారిగా బహిరంగంగా ఆయన గానం చేస్తే 1937లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ దీన్ని కుదించి 6 చరణాల నుంచి 2 చరణాలు చేసింది. ఇది ముఖ్యమైన అంశం. దీని తర్వాత 1950లో రాజ్యాంగ సదస్సు మనకది భారత జాతీయ గీతంగా అంగీకరిస్తూ 2 చరణాలను తీసుకుంది. ఎందుకు మిగతా చరణాలు ఆపేశారు? ఇవి దుర్గా, లక్ష్మి అంటూ ఉన్నాయని, ఈ దేశాన్ని భరతమాతని ఈ భారతీయులందరూ దైవభావంతో, అమ్మవారు భావంతో పూజనీయతో ఉండటం కొంతమందికి అది ఇష్టపడదని, వేరెవరి వారి కోసమో ఈ దేశ హిందూ నాగరికత సంస్కృతికి సంబంధించినటువంటి మన స్వాభిమాన భక్తితో ఉన్నటువంటి వందే మాతర గీతాన్ని ఎడిట్ చేశారు. ఇప్పుడు ఆనందకరమైన క్షణాలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఇందుకు మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి ఆర్డర్ని సంతోషంగా అంగీకరిస్తూ ఈ 6 చరణాలు తప్పనిసరి ప్రోటోకాల్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి ఇప్పుడు అందరూ గమనించాలి, లేచి నిలబడి గౌరవించాలి. 6 చరణాలు కనీసం పాఠం రాకపోతే ప్లే చేయాలి. లేదా ఈ దేశ నాగరికతకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి ఇప్పుడే తెలుసుకున్నాం, అబ్దుల్ ఖాదిర్ లాంటి స్వాభిమాన హృదయం, ఈ దేశ మూలాలకు సంబంధించిన వాడని భక్తిగా గౌరవిస్తూ ఉరికంబం ఎక్కిన వ్యక్తుల యొక్క స్ఫూర్తిని కాదంటే ఇక నుండి నేరం. తస్మాత్ జాగ్రత్త. వందే మాతరం.